నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీసీ బంద్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు అండ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. బీజేపీ ఏ ఒక్క మతానికో పరిమితం కాదు మాధవ్. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో కుల సంఘాల బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడి 42% స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్పై జరుగుతున్న జాప్యము, జరుగుతున్న ఈ ఆలస్యం గురించి ఇవాళ బంద్ పిలిపియడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ బంద్లో పాల్గొని ఈ 42%కు మేము కూడా సంఘీభావం తెలుపుకుంటూ ఈ 42% కంపల్సరిగా స్థానికలో ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సక్రమైన పద్ధతిలో ఇప్పటిదాకా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని ఇంకా ముందు ఏ అవంతరాలు లేకుండా ఎలా బిల్లు మనము 42% సాధించుకోవాలనో ఈ బంద్ ద్వారా కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవాలని చెప్తున్నా నేను. ఎందుకంటే ఫస్ట్ అయితే నేను అన్ని బీసీ సంఘాలకు కుల సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మొన్ననే ఒకసారి అఖిలపక్ష సమావేశం మన కళింగ భవన్ అనుకుంటా అక్కడ జరిగినప్పుడు నేను బీసీ సంఘాలకు కుల సంఘ నాయకులకు ఒక చిన్న విజ్ఞప్తి చేసిన. పార్టీలలో భేదాభిప్రాయము ఒక్కొక్కరి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు ప్రకారం పనిచేస్తాయి. మీరు 42% గురించి కొట్లాడుతున్నారు. అన్ని బీసీ సంఘాలు కూడా ఈ 42% రాజకీయంగా స్థానిక ఎన్నికల్లో కావాలి, సాధించుకోవాలని పోరాటం చేస్తారు. మీ పోరాటము ఎవరికి వారు వేరే వేరే ప్లేస్లలో మీటింగ్లు పెట్టుకొని దీన్ని ముందు తీసుకోవడం ప్రయత్నం చేస్తే రాజకీయ పార్టీ లాగానే మీది కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఒక 24 గంటలలో అందరూ ఒక జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తే అప్పుడు మీతో అందరు కలిసి వస్తారు. అందరు రాజకీయ పార్టీలకు మీరు క్యాప్టెన్షిప్లో మీరు ముందుకు పోయి ఎలా దీన్ని సాధించాలో ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఆలోచించడం. ఆ సమావేశంలో అన్ని పార్టీల కాంగ్రెస్ నుంచి హనుమంతరావు గారు, కోదండరామ్ గారు, తర్వాత చాలామంది అన్ని పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్సీ సత్యమంట ఆయన, ఇంకా చాలామంది ఉన్నారు. దాని తగ్గట్టే వాళ్ళు ఇమీడియట్లీగా తెల్లారి జేఏసీ ఏర్పడ్డారు. ఒక 4-5 సంఘాలు ఏర్పడ్డాయి. తర్వాత ఇంకొకటి 2 బయటికి వెళ్ళి మద్దతు ఇచ్చిన. బీసీ బంద్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. పార్టీ పరంగా మనం సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత గవర్నర్ పంపించారు. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ వెంటనే ఆర్డినెన్స్ అని, ఆ వెంటనే జీవో అని. వీళ్ళేందంటే చేసే ఉద్దేశం లేక బీసీ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి నాటకం. దీంట్లో ప్రధానమైనటువంటి భూమిక భారతీయ జనతా పార్టీది కూడా ఉంది. ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టాలే వాళ్ళు. ఈరోజు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బంధుకు అందరు సపోర్ట్ చేసి అందరు రోడ్డు మీదకి వచ్చారు. మరి సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది రోడ్డు మీదకు అర్థం కాలేదు. బీజేపీ కూడా ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సమాజం మేమెంత ఉన్నామో మాకంత కావాలనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. ఈ ఉద్యమము చాలా తీవ్ర స్థాయిలో భవిష్యత్తులో ముందుకెళ్తుంది.
రేపు 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు జరపాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీని బుందబెట్టడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మోసపూరితమైనటువంటి హామీలు, కోర్టుకు వేరు, ఏదో మంత్రులు నాయకులు అందరు కలిసిపోయారు, ఏం సాధిస్తామని పేరు అది చెల్లదు అని చెప్పి లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, కొట్టేస్తారని కూడా చెప్తున్నారు. కానీ ప్రజల్ని మభ్య పెట్టడానికి గవర్నమెంట్ మీద 20 నెలల నుంచి బాగా యాంటీ ఉన్నది. ఆ యాంటీని కవర్ చేయాలంటే ఈ యొక్క కొత్త డ్రామాని తెరపైకి తీసుకొచ్చి మోసం చేయాలనేటువంటి ప్రయత్నం. ఈరోజు మా బిడ్డలు బాగా చదువుకున్నారు, ఈరోజు కోట్లలో కూడా మా బిడ్డలు ఉన్నారు, అందరూ కూడా చెప్తుంది అదే, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి, పార్లమెంట్ అనే చట్టం రావాలి అని చెప్పి. కానీ జంతర్ మంతర్ దగ్గర డ్రామా నడిపించారు. మరి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు జంతర్ మంతర్ డ్రామా అక్కడ మీ రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, మీ మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే, మీ సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? రెండోది, అక్కడ పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఏమన్నా ఇచ్చిర్రా, పార్లమెంట్ని స్టాలు చేసిర్రా, ఉభయ సభల్ని స్టాలు చేసిర్రా? ఏమి చేయకుండా ప్రజల్ని మోసపుచ్చుదాం, ఈ బీసీ సమాజాన్ని మోసం చేస్తామని మీరు ఈ ప్లాన్ అంతా చేసారు. తప్పకుండా మిమ్మల్ని పొందబెట్టడానికి ఈ సమాజం అంతా లేచి కూర్చుంది. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. తెలంగాణ మొత్తం కదిలొచ్చింది, కానీ కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్ పరిమితం అయిపోతా ఉన్నారు? ఏ ఛానల్ మీరు? ఏ ఛానల్? డిమాండ్ ఏ రకంగా చేస్తున్నారు? కాంగ్రెస్ కదిలి వచ్చింది కదా, ఏడు ముఖ్యమంత్రి ఏడి? రాహుల్ గాంధీ వచ్చిందమ్మన్నా ఢిల్లీ. ఏడు ముఖ్యమంత్రి ఏడి? ఏది పడుతుంది అటు కూడా ఏందా? మేము మాట్లాడుతుంది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం. మా ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కానీ ఒకటి మాత్రం, ఇది ఆరని మంట, ఇప్పుడు ప్రారంభమైంది, ఇది అంతం కాదు, ఆరంభం అనేది మీరు చూడబోతారు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు అంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. ఇదొక చండాలమైన దిగజారుడు చెత్త రాజకీయాలు, నికృష్టపు రాజకీయాలు ఎవరు చేయలేరు, ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే చేస్తాడు. జగన్ అంటే వైద్యం గుర్తొచ్చిద్ది, ఇప్పుడు చంద్రబాబు అంటే మద్యం గుర్తొస్తుంది. అమాయకులైన ప్రజలకు క్వాలిటీ మందు ఇస్తాను, నాణ్యమైన మందు అందిస్తాను, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ మీకు అమ్మి పెడతాను, జగన్మోహన్ రెడ్డిని దింపి నన్ను ఎక్కిస్తే మీరు ఇష్టం వచ్చినట్టు మందు తాగొచ్చు అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఏ ఉద్దేశంతో ఆ రోజు అలా అన్నాడు అని మేమందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అమ్మకాలను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళితే ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతాయని మాకు తెలుసు. 2014-19 కాలంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు హయాంలో నకిలీ మద్యం తాగి అనేక మంది ఈ విజయవాడ నగరం నడిబొడ్డులో చనిపోయారు. నకిలీ మద్యం తయారీ కేంద్రాలన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే వస్తాయి, బెల్ట్ షాపులు వస్తాయి, ఊరు వాడ మద్యం అంతా ఏర్లై పారిస్తాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అదొక సిండికేట్గా తయారు చేశాడు. ఇప్పుడేమో ఏదన్నా నాణ్యమైన మందిస్తాను అని అంటే చౌకగా అందిస్తాడేమో. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అదే విధానాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అందుబాటులో లేని బ్రాండ్లను ఏమైనా కొత్తగా తెస్తాడేమో. లేదా జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలకి అమ్మితే ఈయన 95 రూపాయలకి అమ్ముతానంటున్నాడు కదా, అది నిజమేనేమో అని భ్రమపడ్డారు పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, రోజు కూలీలు, లేబర్లు, కార్మికులు, కర్షకులు రోజంతా కాయ కష్టం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు సేద తీరటానికి, ఒళ్ళు నొప్పులను తగ్గించుకునేదానికి, నిద్రపోయేదానికి ఆ పేదవాళ్ళైన నా సోదరులు వాడుకునే ఆ మద్యాన్ని కల్తీ చేశాడు. కల్తీ మద్యం కేంద్రాలను తయారు చేశాడు, కుటీర పరిశ్రమలు తయారు చేశాడు. ఆ కుటీర పరిశ్రమల యొక్క బట్ట బయలైంది కాబట్టి, ఆ వార్త దావనంలాగా ప్రపంచం అంతా తెలిసిపోయింది కాబట్టి ఏ దారులు లేక ఈ రోజున సమసిపోయి సిబిఐ చేతిలో ఉన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని
ప్రజల మనసుల్లో ఒక విషాన్ని నింపటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ డొంకతిరుడు రాజకీయాలు ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు? నువ్వు ముఖ్యమంత్రివి, నీ అనుకూలమైన ప్రధానమంత్రి గారు ఉన్నారు, నీ జేబులో మీ పెంపుడు కొడుకైన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇదిగో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీసులోంచి ఛాలెంజ్ చేస్తున్నాం. బీజేపీని కేవలం ఒక మతానికి చెందిన పార్టీగా చూడడం సరికాదని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీపై కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. సర్వధర్మ సమభావన, హైందవ ధర్మం నిత్య నూతనం అనేవే మా నినాదాలు అని ఆయన తేల్చి చెప్పారు. సమాజంలో కొన్ని వర్గాలు వివక్షకు గురవుతున్నాయని, అలాంటి వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే తమ లక్ష్యమని మాధవ్ తెలిపారు. ముఖ్యంగా క్షురక వృత్తిలో ఉన్న నాయి బ్రాహ్మణులను చిన్నచూపు చూస్తున్నారని, వారు బలహీనులు కాదని బలవంతులని సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నాయి బ్రాహ్మణులకు నాదస్వరం వాయించడంతో పాటు ధన్వంతరి ఆయుర్వేదంలో కూడా ప్రావీణ్యం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని స్వరం అనే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మాధవ్ ప్రకటించారు. లోక కళ్యాణం కోసం అన్ని వర్గాల ప్రజల కోసం దేశవ్యాప్తంగా యాగాలు కూడా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ గౌరవాన్ని కాపాడమే తమ పార్టీ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు, వీటిని అమలు చేయాలని బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు అఖిల పక్షాల మద్దతు లభించింది. శనివారం కొల్చారు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మోయించడంతో బీసీ బంద్ విజయవంతమైంది. అనంతరం సుమారు గంట పాటు రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గౌరు శంకర్ గుప్తా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తో ఓట్లు దండుకున్న హామీలను అమలు చేయలేదన్నారు. 2 సంవత్సరాలు గడిచిన బీసీ కోసం ప్రకటించిన నిధులు ఖర్చు చేయలేదని గుప్తా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు. సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము. మరి రేవంత్ రెడ్డి గారిని ఒక్కటే మేము అడగదలుచుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మరి బీసీ బిడ్డల ఓట్లు మొత్తం కనుక్కొని ఇవాళ అధికారంలో ఎక్కి మరి ఇవాళ బీసీ బిడ్డలను మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మరి మీ చేతిలో ఉన్నటువంటి మీరు అమలు చేయాల్సినటువంటి పథకాలు ఎందుకు అమలు పరచలేవని చెప్పి మేము గుంజారం మండలం తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీరు బీసీలకు నా 5 సంవత్సరాల పీరియడ్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్లలో చెప్పినావు. మరి నువ్వు గద్దెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా బీసీ సంక్షేమానికి 40 కోట్ల రూపాయల విడుదల చేసేది ఉంది. కానీ నువ్వు శాంక్షన్స్ ఇచ్చింది 12,000 కోట్లు. నువ్వు పైసలు నిధులు ఖర్చు చేసింది 8,000 కోట్ల రూపాయలే. మరి నువ్వు 1,00,000 కోట్లు ఎక్కడ? 8,000. వరంగల్ జిల్లా పేద ప్రజల అభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన మహానాయకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయు పార్టీ జిల్లా నాయకులు నర్రా ప్రతాప్, నగర కార్యదర్శి మాలోతు సాగర్ నాయకులు జగదీష్, ప్రతూష, మల్లికార్జున్, నగేష్, ఓదెల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంసీపీఐయు నాయకులు మాలోతు సాగర్, నర్రా ప్రతాప్, ఓంకార్ గారు పేదల పెన్నిధి, ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం జీవితాంతం పోరాడిన మహానాయకుడు అని తెలిపారు. వారి స్ఫూర్తితో పేద ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని వారు హామీ ఇచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా నేరమయ ధనమే రాజకీయాలకు వ్యతిరేకంగా జోహార్ జోహార్ ఓంకార్ గారికి జోహార్. రాష్ట్రాలు సాధిద్దాం ఓంకార్ గారి ఆశయాలను ఓంకార్ గారి ఆశయాలను కూడా
సావు సహజం, కానీ నాకు తెలిసిన సహజం కనుక 2 రకాలు ఉంటాయి. రకంగా ఉండి ప్రెస్ మీట్ పెట్టుకొని స్వతహాగా చంద్రబాబు నాయుడు అంటే అంత ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉండే ఆయన మధ్యకాయల ఓంకార్, ఆయన గెలిచిందే నర్సంపేట నుండి అయినా కానీ మొత్తానికి మొత్తం విలువలు గల రాజకీయ ఎమ్మెల్యేగా మెదిలిండడం. ఏదైతే పేద ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసి పేద ప్రజల హక్కుల కోసం శ్రమించి ఈనాడు కమ్యూనిస్ట్ పార్టీకి దిక్కుచిగా తయారైన కామ్రేడ్ ఓంకార్ గారు చనిపోయేంత మట్టుకు కూడా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కమ్యూనిస్టుల ఐక్యత కోసం, బహుజనుల ఐక్యత కోసం నిరంతరం పోరాటం చేసి శ్రమించి తన మరణం చెందడం జరిగింది. ఆయన జ్ఞాపకాలను కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు తన వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ఈనాడు పెట్టుబడిదారి వర్గానికి వ్యతిరేకంగా, అనేక నేరమయ రాజకీయాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తన గళాన్ని వినిపించడం జరిగింది. దాన్ని మరొక్కసారి మనం స్మరించుకుంటూ తాను ఏదైతే కలలు కన్నాడో తన ఆశయం నిరంతరం కొనసాగించాలని ఈరోజు మనం ప్రతిజ్ఞ పూనడం. సిపిఐ పార్టీ వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో 17వ ఓంకార్ గారి వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అవినీతి రాజకీయాలు భారతదేశంలో పెద్ద ఎత్తున ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిగా సంపద అంతా కూడా కేవలం 1% ఉన్న ప్రజల చేతుల్లో సుమారు 60% సంపద పోగుపడతా ఉంది. 99% ఉన్న ప్రజల చేతిలో 40% మాత్రమే సంపద ఉంటా ఉంది. దాంతో ఈరోజు ఆర్థిక అసమానతలు భారతదేశంలో పెద్ద ఎత్తున పెరుగుతున్న తరుణం ఈ దేశం చూస్తూ ఉంది. ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది, అవినీతి పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దీంతో భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా కొనుగోలు శక్తి తగ్గి నిత్యావసర ధరలు పెరిగి ఈరోజు ఆకలి సాగులు ఎదురు చూసే పరిస్థితి భారతదేశంలో కనబడతా ఉంది. కాబట్టి పెద్ద సంక్షేమం ప్రపంచవ్యాప్తంగా ముందుకు తోసుకొస్తున్న తరుణంలో భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పాలక వర్గాలు ప్రజల్ని గాలికి వదిలేసిన సందర్భం ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఈ దేశంలో ఎంసీపీఐ పార్టీగా ప్రజల పక్షాన వ్యాపార రాజకీయాల వ్యతిరేకంగా, ధన రాజకీయాల వ్యతిరేకంగా, అవినీతి రాజకీయాల వ్యతిరేకంగా భవిష్యత్తులో ఈరోజు ఓంకార్ గారి ఆశయ సాధన కోసం ముందుకు సాగి ఉద్యమాలు, పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా మేము పిలిపిస్తాము. నా పేరు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీలకు 42% రిజర్వేషన్ అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ ఫర్ జస్టిస్ ర్యాలీలో నాయని, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ బీసీల అభ్యున్నతే మా ధ్యేయం, బీజేపీ మాత్రం బీసీలను రాజకీయ ప్రయోజనాలకే వాడుకుంటుంది. కాంగ్రెస్ మాటిచ్చింది, మాట నిలబెట్టుకుంటుంది అని స్పష్టం చేశారు. ర్యాలీలో కాంగ్రెస్ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళు కూడా బంద్లో పాల్గొని మేము మద్దతు ఇస్తున్నామని మాట్లాడుతున్నారు. చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే గతంలో ఏం జరిగిందనేది చూసినాం. ఇవాళ మేము ఎక్కడి వరకు తీసుకుపోయి గవర్నర్ గారి చేతిలో పెట్టినాం. పార్లమెంట్లో చట్టం చేయవలసిన బాధ్యత ఎవరిది, గవర్నర్ది అప్రూవల్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది. ఇదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో ఏమేమి చేసిండ్రు, ఏ రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఎక్కడ ఒప్పుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి వీటన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నాం. ఎందుకంటే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఎంతటికైనా దీని గురించి పోరాటం చేయడానికి ముందు వరుసలో ఉంటుందనడానికి ఎటువంటి అనుమానం లేదు. కానీ దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా సహకరించవలసిన బాధ్యత ఉన్నది. మరి మీ నాయకులు, మీ నాయకత్వం ఒప్పుకోకపోయినా వాళ్ళ చెవులు మెడలు ఇచ్చైనా కార్యకర్తలు ముందుండి దీన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. బీసీ బంద్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు.
రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు అండ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ టీజీఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్. బీజేపీ ఏ ఒక్క మతానికో పరిమితం కాదు మాధవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.